ఆర్ యు రెడీ? యేసయ్య నిన్ను తిరిగి లేపును. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య నిన్ను తిరిగి లేపును. నాతో పాటు చెప్పండి, మన ప్రసంగ అంశం యేసయ్య నిన్ను తిరిగి లేపును. మన ప్రసంగ అంశం యేసయ్య మనలను తిరిగి లేపును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం నాతో పాటు చెప్పండి. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఈ వాక్యానికి ఉన్న అర్థం ఏంటంటే, దేవుని నమ్ముకున్న ప్రజలకి దేవుని ఎరగని ప్రజలకి చాలా తేడా ఉంది. పగటికి చీకటికి ఎంత తేడానో అంత తేడా ఉంది దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకు, దేవుని ఎరగని ప్రజలకు. దేవుని కృపను బట్టి నువ్వు నేను నీతిమంతులముగా మారాం. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా, యేసయ్య రక్తము ద్వారా మీరు నీతిమంతులుగా మారారు. మీరు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. నేను నీతిమంతులుగా పిలువబడుతున్నా. దానికన్నంత మాత్రాన నువ్వు నీ భక్తిలో నుండి పడవవు అని కాదు. దానికి అన్నంత మాత్రాన నువ్వు సంపూర్ణుడువు కాదు. భక్తిలో నుండి పడిపోయే రోజులు రావచ్చు, యథార్థతల నుండి పడిపోవచ్చు, పరిశుద్ధతల నుండి పడిపోవచ్చు. అయినను భయపడక్కర్లా, నేను నిన్ను తిరిగి లేపుతా. నీతిమంతులు 7 మార్లు పడినను ఆయన తిరిగి లేపును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. అంటే దేవాది దేవుడు చెప్పేది, భక్తిహీనుడా, నీతిమంతుడైన నా బిడ్డ దగ్గర, నీతిమంతురాలైన నా బిడ్డ దగ్గర, నీతిమంతుడైన నా బిడ్డ ఎదుట నువ్వు నిందతో పడేయాలని చూసిన, అపహాసముతో పడేయాలని చూసిన, నిరుత్సాహముతో పడేయాలని చూసిన, దయ్యమా సాతానా, మాంత్రిక శక్తి, చేతబడి శక్తి, నా బిడ్డను నువ్వు పడేయాలని చూసిన నీ ప్రయత్నం టైం వేస్టే. ఒకవేళ నువ్వు పడేసిన, నేను అతని దగ్గరకు వచ్చి నేను తిరిగి లేపుతా. ఈ రోజున భక్తిహీనుడా, దేవాది దేవుడు చెప్పేది, సాతానా, నీతిమంతుడైన నా బిడ్డ ఎదుట, నీతిమంతురాలైన నా బిడ్డ ఎదుట, నీతిమంతుడైన నా బిడ్డ ఎదుట నువ్వు అతన్ని పడేయాలని చూసిన, నువ్వు పడేసిన నీ ప్రయత్నాలన్నీ టైం వేస్ట్. ఎందుకు తెలుసా? నేను వచ్చి తిరిగి లేపుతా. ఈ రోజున నువ్వు ధైర్యం తెచ్చుకో. వాడు నిన్ను పడేసిన, వాడు టైం వేస్ట్. నిరుత్సాహంలో పడేసిన టైం వేస్ట్. దేవుడు నీ దగ్గరకు వస్తాడు, తిరిగి లేపుతాడు. యోసేపుని నా దేవుడు నీతిమంతుడిగా చేశాడు. కానీ సాతానుగాడు 10 మంది అన్నయ్యల్లో దూరి పడేయాలని ప్రయత్నం చేశాడు. పొతీఫర్లో దూరి ఆ జైల్లో పడేశాడు. కానీ నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రయత్నం చేసింది బాగుంది, నువ్వు అనుకుంది జరిగింది, కానీ టైం వేస్ట్. నా బిడ్డని గుంటలో ఉంచను, తిరిగి లేపుతా. కానీ టైం వేస్ట్, చెరసాల నుండి లేపుతా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, సాతానుగాడు ఎక్కడ నిన్ను పడేసినా ఆడు టైం వేస్ట్. భక్తిహీనుల టైం వేస్ట్, నిరుత్సాహపరిచే టైం వేస్ట్. నేను నీ దగ్గరకు వచ్చి నేను తిరిగి లేపుతా. హల్లెలూయా. సాతానుగాడు సౌల్లో దూరి దావీదుని ఒకసారి పడేశాడు, రెండోసారి పడేశాడు, మూడోసారి పడేశాడు, 4ఓసారి పడేశాడు, 5ఓసారి పడేశాడు, 6ఓసారి పడేశాడు, 7ఓసారి పడేశాడు. కానీ నా దేవుడు ఏమన్నాడు తెలుసా? 1ఓసారి పడేస్తే లేపాడు, 2ఓసారి పడేస్తే లేపాడు, 3ఓసారి పడేస్తే లేపాడు, 4ఓసారి పడేస్తే లేపాడు, 5ఓసారి పడేస్తే లేపాడు,
ఆరోసారి పడేస్తే లేపాడు, ఏడోసారి పడేస్తే లేపాడు. సౌలు నా భక్తిహీనుడితో నా దేవుడు చెప్పేది, నీ ప్రయత్నం టైం వేస్ట్. ఒకవేళ నా బిడ్డ పడినట్టు కనబడినా నేను వచ్చి లేపుతా. నీతిమంతుడు 7 మార్లు పడినా అంటే 2 సార్లు పడితే లేపడా, 3 సార్లు పడితే లేపడా, 4 సార్లు పడితే లేపడా. నీతిమంతుడు ఎన్నిసార్లు? 7 సార్లు పడినా నేను అతను తిరిగి లేపుతా. అంటే ఒకసారి పడితే లేపడా. 7 హీబ్రూ భాషలో అంకెలకి చాలా ప్రాముఖ్యం ఉంది. 1 దేనికి సూచన? ఏకైక దేవునికి సూచన. 2 దేనికి సూచన? 2 సాక్ష్యాలకు సూచన. 3 దేనికి సూచన? త్రిత్వం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. 4 దేనికి సూచన? 4 దిక్కులకు సూచన, తూర్పు, దక్షిణ, ఉత్తర, పడమట. 5 దేనికి సూచన? కృపకు సూచన. అది కళలో 5 చూపెట్టిన కృప అనాల, అంతేగాని అంటే అలాగా. 5 దేనికి సూచన? కృపకు సూచన. 6 దేనికి సూచన? మానవ మనిషి సంఖ్యకు సూచన. 7 దేనికి సూచన? సంపూర్ణ సంఖ్యకు సూచన. 8 దేనికి సూచన? నూతన ఆరంభం, న్యూ బిగినింగ్స్కి సూచన. 9 నిండి పొరలేద అనుభవానికి సూచన. ఇప్పుడు 7 దేనికి సూచన? సంపూర్ణానికి సూచన. అంటే దానికి అర్థం ఏంటంటే, నా నీతిమంతుడైన కుమారుణ్ణి, నీతిమంతురాలైన నా కుమార్తెను, నీతిమంతుడైన నా కుమారుని సాతానుగాడు 7 సార్లు పడేసిన. అంటే దానికి అర్థం 7 సార్లు పడేసిన తర్వాత నేను శిక్షించేస్తానని కాదు. మనం ఎన్నిసార్లు పడుతున్నాం? ఈ వారానికి కొంతమంది 77 సార్లు పడిపోయారు, అయినా తిరిగి లేపాడు ఆయన. కొంతమంది ఈ నెలలో 7,000 సార్లు పడ్డారు, అయినా తిరిగి లేపాడు ఆయన. జనవరి నుండి ఆగస్టు నెల లోపల కొంతమంది 77,000 సార్లు పడిపోయారు, తిరిగి లేపాడు. దానికి అర్థం 7 సార్లు పడితేనే లేపుతా, లేకపోతే లేపనో, 8ోసారి పడ్డావు టైం అయిపోయింది నేను వచ్చి పొడి చేస్తా అని కాదు దానికి అర్థం. దానికి అర్థం ఏంటంటే 7 కాదు, నిన్ను ఎన్నిసార్లు పడేసినా నేను నిన్ను తిరిగి లేపుతా. దానికి అర్థం ఏంటంటే, ఆర్ యు రెడీ? 7 దేనికి సూచన? గట్టిగా అంటే నిన్ను చిత్తుగా మార్చేసిన, చెత్తగా మార్చేసిన, ఇస్త్రాకు కుక్క చింపేసినట్టు నీ జీవితాన్ని చింపేసిన, పేజీని పిల్లలు ఎల్కేజీ పిల్లలు చింపేసినట్టు నీ జీవితాన్ని పడేసిన, చిత్తు కాగితంగా మార్చిన నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపుతా. అంటే దానికి అర్థం సంపూర్ణంగా నేను పడేసిన, ఇక లెగటానికి మార్గం లేదు, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపుతా. దానికి అర్థం నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన నాకు ఒక తలంపు ఏంటి తెలుసా? గేద, ఆవు పచ్చగడ్డి తింటది. ఏం తింటది? పచ్చగడ్డి తింటది. 12 గంటల తర్వాత పేడేస్తుంది. ఏమేస్తుంది? అదేంటవు తప్పే ఉంది దాంట్లో, మీరు బాధపడినా దేవుడు చెప్పమన్నాడు. మరి ఏమేస్తుంది? పేడేస్తుంది. ఏ గేదన్నా ఏ ఆవన్నా వెళ్ళిపోయి మళ్ళా పేడని తింటదా? అంటే దానికి అది అక్కర్లా, పూర్తిగా పాడైపోయింది. నువ్వు నాకు అక్కర్లా, ఆ పేడ నాకు అక్కర్లా. నా దేవుడు అనేది సాతానుగాడు నిన్ను పేడగా మార్చేసిన నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను లేపుతా. ఆఖరికి ఆవు కూడా అక్కర్లా, గేద కూడా అక్కర్లా, నిన్ను నేను అక్కడి నుండి లేపుతా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నిన్ను ఒక పేడగా మార్చేసిన నా దేవుడు చెప్పేది, నీ దగ్గరకు వస్తా, నిన్ను నేను లేపుతా. రెండో ఉదాహరణ నా దేవుడు చెప్పాడు. ఇవాళ శుక్రవారం మనం భోజనం చేయమనుకోండి, అంటే కొంతమంది చేస్తారనుకోండి. నిన్న గురువారం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, చెప్పండి, దమ్ బిర్యానీ, కొండ బిర్యానీ, బింది బిర్యానీ, అల్యూమినియం బిర్యానీ, అసలు త్వరగా వస్తుంది అవన్నీ. అల్యూమినియం బిర్యానీ, పెన్ను బిర్యానీ, అన్నీ తిన్నావు. గురువారం తిన్నావు. పొద్దున్న కల్లా నీ మలాన్ని విసర్జిస్తావు. ఆ మలాన్ని నువ్వు, నన్ను క్షమించండి కానీ పరిశుద్ధాత్మ చెప్పింది, ఆ మలాన్ని
నీకు నీ కళ్ళతో చూడటమే నీకు ఇష్టం లేదు, ఆ వాసనను చూడటమే నీకు, ఆ వాసన పీల్చడమే నీకు ఇష్టం లేదు, అక్కడ మరొక సెకండ్ ఉండటమే నీకు ఇష్టం లేదు. దెయ్యంగాడు అలా మార్చేసిన నేను నీ దగ్గరకు వస్తా, నేను నిన్ను తిరిగి లేపుతా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు 7 మారులు పడినా నేను మరలా తిరిగి లేపుతాను ఆ వ్యక్తిని. దేవుడు నా యేసయ్య సాతానుతో చెప్పేది, ఆమేనండి అమ్మా. యేసయ్య సాతానుతో చెప్పేది, దెయ్యపు శక్తితో చెప్పేది, భక్తిహీనులతో చెప్పేది, భక్తిహీనుడితో చెప్పేది, నీతిమంతుడైన నా బిడ్డని నువ్వు ఎక్కడ పడేసినా నీ టైం వృధా, నేను ఆయన దగ్గరికి వెళ్తా, లేపుతా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దానికి అర్థం 24 గంటలు పడిపోతా దేవుడు వచ్చి లేపుతాడు, పడిపోతా దేవుడు వచ్చి లేపుతాడు, పడిపోతా దేవుడు వచ్చి లేపుతాడు అన్నయ్య చెప్పాడుగా. పడిపోతా దేవుడు వచ్చి లేపుతాడు, పడిపోతా అని కాదు దానికి అర్థం. ఆర్ యు రెడీ? నీలో ఉన్నవాడు ఎవరు? యేసయ్య. ఆయన ఎవరు? గొప్పవాడు నాన్న, ప్రసంగా నీతిమంతుడు. నీలో ఉన్నవాడు ఎవరు? పడిపోయినా అలా బతుకంతా చేయడు. ఆర్ యు రెడీ? ఇప్పుడు ఆమె ఆర్ యు రెడీ? బతుకంతా అలా చేయడు. కొన్నిసార్లు అలా పడేది, కొన్ని వారాల పడేది. ఆయన నీలో రాగానే నీకు తెలవకుండా పడకుండా నిన్ను నిలబెట్టే వాడు నీ లోపలికి వచ్చేస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు ఆ పాపంలో పడ్డావు, ఒకసారి పడ్డావు, మళ్ళా లేపాడు. రెండోసారి పడ్డావు, చెప్పండి. మూడోసారి పడ్డావు, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి, 7,000 సారి ఒక పాయింట్ వస్తుంది. అసలు నీలో ఉన్న ఆ నీతిమంతుడు ఎలాగున్నాడో అటువంటి స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఆయన పాపం కాదు కదా, ఏది నీ ఎదురున్నా ఛాయ్ నాకొద్దు అన్నట్టుగా చేస్తాడు ఆయన. అంతటి వాడు నిన్ను నిలబెట్టిస్తాడు ఆయన. పడిపోయి లేపడం కాదు. హల్లెలూయా. ఆయన ఇదివరకు చిన్న శోధనకి పడిపోయావు, చిన్న వేదన పడిపోయావు. నీలో ఉన్నవాడు ఎలాంటి శక్తిని ఇస్తాడో తెలుసా? తుఫాన్ వచ్చిన, వరద నీ మీదకి వచ్చిన నిలబెట్టగలిగిన గట్సుతో నా దేవుడు నిన్ను నిలబెడతాడు. అప్పుడు దాకా వచ్చినోడికి రాడు. మనకెందుకు లేరా బాబు, వెళ్ళిపోదాం అనుకోండి. హల్లెలూయా. ఈ పగటి వేళ నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. నీకెందుకమ్మా ఇక భయం? లెగుస్తావు, ధైర్యపడు అంతే. నీతిమంతుడు 7 సార్లు పడినను ఆయన తిరిగి లేచు. దానికి అర్థం పాపంలో పడితేనే లేపడం అని కాదు. అది నువ్వు ఏ సందర్భంలో ఈరోజు పడిపోయావో అక్కడ నుండి లేపుతాడు ఆయన. నీ దగ్గరకు వస్తాడు ఆయన, లేపుతాడు ఆయన. వ్యత్యాసమైన పద్ధతిలో ఆయన సాయం చేస్తాడు. యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అది ఏంటంటే, పంటలన్నీ నష్టమైపోయినాయి, వారికి ఉన్నవన్నీ నష్టమైపోయినాయి. దేవునికి దగ్గర ప్రార్థన చేయగానే దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళకి ఇస్తానన్నాడు. ఏమన్నాడు? మళ్ళా నేను నీకు తిరిగి ఇస్తానన్నాడు. నష్టమైపోయిన ఆరోగ్యం తిరిగిస్తానన్నాడు. నష్టమైపోయి నిండి పొర్లే అనుభవాన్ని మళ్ళీ మీకు తిరిగిస్తానన్నాడు. నా ప్రజలకి అన్నాడు సిగ్గునొందరన్నారు. దేన్ని బట్టి ఇస్తానన్నాడు ఆయన్ని? కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన. యోవేలు గ్రంథం అనేక సార్లు నేను చదివాను, కానీ దాంట్లో ఒక అద్భుతం రాసిపెట్టాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం నాతో పాటు చెప్పండి. సియోను జనులారా,
అంటే అప్పుడు దాకా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. 22 దాకా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళ గుండెలను కాదు, వాళ్ళ వస్త్రాలను కాదు, వాళ్ళ హృదయాలను చింపుకొని ఉపవాసం ఉన్నారు. దాని తర్వాత యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. మీ ప్రార్థనల వలన, మీ ఉపవాసాల వలన అనుందా? మీ నీతి వలన అనుందా? ఎవరి నీతి? గట్టి చెప్పండి. తన్న, నాతో చెప్పండి. తన్న నీతిని బట్టి. ఎవరు తన? అక్కడ ఇటు చూడండి, నా ఇంకా చూడండి. తన నీతిని బట్టి. ఎవరి నీతిని బట్టి? యేసయ్య నీతిని బట్టి. ఇప్పుడు చదవండి గట్టిగా, యేసయ్య. గట్టిగా, యేసయ్య. ఎవరికైతే జరగాలనుకుంటారో వాళ్ళందరూ గట్టిగా, యేసయ్య తన నీతిని బట్టి. నా నీతి కాదు, మా తాతయ్య నీతి కాదు, మా నాన్న అమ్మ నీతి కాదు, మా వారి నీతి కాదు, మా శ్రీమతి నీతి కాదు. ఆ మాట చెప్పలేకపోయారా? చెప్పండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆయన నీతిని బట్టి మీకు వర్షాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నీతిని బట్టి తొలకరి వర్షాన్ని ఇస్తాడు. ఆయన నీతిని బట్టి కడవరి వర్షాన్ని ఇస్తాడు. ఆయన నీతిని బట్టి నిండి పొరలే అనుభవం ఇస్తాడు. ఆయన నీతిని బట్టి మీరు సిగ్గుపడనీయకుండా నేను చేస్తా. నా నీతిని బట్టి మీరు భయపడనీయకుండా చేస్తా. నా నీతిని బట్టి నా ఆత్మ మీ మీద ఉంచుతా. నా నీతిని బట్టి ప్రతి ఒక్కడి మీద నా ఆత్మను ఉంచుతా. నా నీతిని బట్టి దాసుడి మీద, సేవకురాల మీద, పనోడి మీద, పనికెత్తల మీద నేను ఉంచుతా. ఆర్ యు రెడీ? నీతిమంతుడు 7 మార్లు పడినను ఆయన ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? మన నీతి బట్టి కాదు, ఆయన నీతిని బట్టి నిన్ను తిరిగి లేపుతాడు అంతే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యం నుండి, ప్రభువా, గట్టిగా, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతం. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను. నా నీతిని బట్టి కాదయ్యా, నీ నీతిని బట్టి నేను ప్రార్థన చేస్తానా. మా నింద పోవాలయ్యా, మా దేశం మీద ఉన్న నింద పోవాలయ్యా, మా కుటుంబం మీద ఉన్న నింద పోవాలయ్యా. మా నీతిని బట్టి కాదయ్యా, నీ నీతిని బట్టి అయ్యా. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చెయ్యు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నామే గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడ ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకించుము. ప్రభువా క్షమించుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే
నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. ఆర్ యు రెడీ? దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా? నా నీతిని బట్టి కాదయ్యా, నీ నీతిని బట్టి మళ్ళా నన్ను తిరిగి లేపయ్యా, మళ్ళా నా కుటుంబాన్ని కట్టయ్యా, మళ్ళా నన్ను నిలబెట్టయ్యా.